నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన దేశంలో ఉన్న శక్తిమాత క్షేత్రాలలో విశిష్టమైనదిగా విరాజిల్లుతోన్న దివ్యక్షేత్రం వణి. మహారాష్ట్రలోని నాసిక్కు సుమారు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రంలో సాక్షాత్తు సప్తశృంగిమాత కొలువై ఉంది. శ్రీ సప్తశృంగిమాత లీలా విశేషాలకు వేదికగా ఉన్న ఈ క్షేత్రం సుందర ప్రశాంత వాతావరణంలో మనోహరమైన కొండల నడుమ అలరారుతోంది. ఆ దివ్యక్షేత్ర వైభవం ఏమిటో మనం ఇప్పుడు వీక్షిద్దామా? సనాతని సృష్టి స్వరూపకారిణి చిదంబరి కైవల్యదాయిని త్రినేత్రిణి దివ్య త్రిశూలధారిణి నమామి దుర్గాంబికా అంటూ శక్తిమాత నామస్మరణతో పునీతమవుతున్న పుణ్యధామం వణి. మహారాష్ట్రలోని నాసిక్ దివ్యక్షేత్రానికి సుమారు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు శక్తి స్వరూపిణి సప్తశృంగిమాత కొలువై ఉంది. ప్రశాంతమైన వాతావరణంలో సుందర ప్రకృతి అందాలతో అలరారే కొండలు, పర్వతాల నడుమ అలరారే ఈ దివ్యక్షేత్రం సప్తశృంగిమాత లీలా విశేషాలతో పవిత్రత నొందింది. మహారాష్ట్రలోని ప్రముఖ శక్తిపీఠాలలో ఒకటిగా, దేశంలో శక్తిమాత క్షేత్రాలలో ప్రముఖమైనదిగా విరాజిల్లుతున్న ఈ దివ్యక్షేత్రం భక్తులకు ఓ మనోహరమైన అనుభూతుల్ని మిగులుస్తుంది. ఈ దివ్యక్షేత్రాన్ని చేరుకోవడానికి నాసిక్ వరకు బస్సు లేదా రైలులో ప్రయాణించి అక్కడ్నుంచి బస్సులో ఈ దివ్యక్షేత్రాన్ని చేరుకోవచ్చు. ఈ దివ్యక్షేత్రానికి చేరుకునే భక్తులు నాందోరి గ్రామం మీదుగా ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ నాందోరి గ్రామం నుంచే సప్త శృంగి పర్వతాలు ప్రారంభమవుతాయి. ఈ సప్త శృంగి పర్వతాలు 7 పర్వతాల సమూహం. ఈ క్షేత్రాన్ని వణి పర్వత పంక్తులని పిలవడం జరుగుతుంది. ఈ క్షేత్రాన్ని చేరుకునే మార్గం ప్రకృతి రమణీయతతో శోభించే కొండలు, గుట్టలతో అందంగా మనోహరంగా దర్శనమిచ్చి భక్తులకు మనోహరమైన అనుభూతుల్ని మిగులుస్తాయి. కొండల నడుమ ఉన్న ఈ మార్గం సప్త శృంగిమాత భక్తులతో రద్దీగా ఉండి ఆయా భక్తుల భక్తి విశ్వాసాలకు నిదర్శనంగా దర్శనమిస్తుంది. జైబోలో సప్త శృంగిమాతకి జై అంటూ భక్తులు భక్తి విశ్వాసాలతో నడుచుకుంటూ వెళ్లే దృశ్యం అమ్మవారి లీలా విశేష ఫలితంగా చెబుతారు. అలాగే ఈ మార్గం వెంట నడుచుకుంటూ వెళ్లి మొక్కులు తీర్చుకునే భక్తులు కొండలు గుట్టలు మీదుగా వెళుతూ అమ్మవారి ఆలయానికి చేరుకునే దృశ్యం ఓ భక్త సంద్రాన్ని గుర్తుచేస్తుంది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయడానికి దేవి అనేక రూపాలలో అవతరించింది. మహిషాసురుడు చండముండ శుంభ నిశంభ తదితర రాక్షసులను వధించడానికి
ఆదిశక్తి మహిషాసుర మర్ధని, చాముండి, చండిక, దుర్గా, కౌశికి తదితర అవతారాలలో అవతరించింది. శాంతిధామాన్ని స్థాపించిందని స్కంద, మార్కండేయ, దేవీ భాగవతాలలో ప్రముఖంగా పేర్కొనడం జరిగింది. అలా మహిషాసురుడు, భీమాసురుడు తదితర రాక్షసులను వధించడానికి సప్తశృంగిమాత వెలసిందని పురాణాల ద్వారా అవగతమవుతోంది. వణికి చేరుకున్న భక్తులు ముందుగా ఇక్కడ ఈ క్షేత్రంలో ఉన్న శివాలయ తీర్థంలో భక్తి శ్రద్ధలతో స్నానాధికాలు చేస్తారు. ఇక్కడ ఈ తీర్థంలో స్నానాధికాలు చేస్తే భక్తుల పాపాలన్నీ పోతాయని భక్తులు విశ్వసిస్తారు. ఓ అద్భుత అనుభూతుల్ని భక్తుల మదిలో నిలిపే ఈ దివ్య క్షేత్రానికి చేరుకున్న భక్తులు ముందుగా ఈ క్షేత్రంలోని ఉన్న శివాలయ తీర్థానికి చేరుకుంటారు. ప్రశాంతమైన వాతావరణంలో, విశాలమైన ప్రాంగణంలో అలరారుతున్న శివాలయ తీర్థం 40 మీటర్ల పొడవుంటుంది. అత్యంత పవిత్రమైందిగా చెప్పబడుతున్న ఈ శివాలయ తీర్థాన్ని అహల్యమాత నిర్మించిందని చెబుతారు. అలాగే సనకాది మహర్షులు ఈ తీర్థంలో స్నానమాచరించేవారని పురాణాల ద్వారా అవగతమవుతుంది. శరీర రుగ్మతలను నిర్మూలించే తీర్థంగా విరాజిల్లుతున్న ఈ తీర్థంలో స్నానాధికాలు చేసే భక్తుల పాపాలన్నీ మటుమాయం అవుతాయని చెబుతారు. అలాగే ఈ తీర్థంలో పితృదేవతలకు పిండ ప్రదానాలు పెడితే ఆయా పితృదేవతలు జగదాంబలో ఐక్యమవుతారని చెబుతారు. శివాలయ తీర్థానికి చేరుకున్న భక్తులు ఓం సప్త శృంగీమాతయే నమః అంటూ భక్తి శ్రద్ధలతో స్నానాధికాలు చేసి తరిస్తారు. నిరంతరం భక్తులతో రద్దీగా ఉండే ఈ ప్రాంతం భక్తుల భజన గీతాలు, సంబరాలతో మారుమ్రోగుతూ ఓ ఆధ్యాత్మిక లోకాన్ని తలపిస్తుంది. स्मरामि ललितावदनारविन्दम् बिम्बाधरं पृथुलमौक्तिकशोभिनासम् आकर्णदीर्घनयनं मणिकुण्डलाढ्यं मन्दस्मितं मृदुमदोज्ज्वलफालदेशम्. భక్తులకు సుందరమైన మధురానుభూతులను కలిగించే ఈ దివ్యక్షేత్రం 7 పర్వత పంక్తుల మేలు కలయిక కావడం వల్ల ఈ క్షేత్రాన్ని సప్తశృంగి అని పిలవడం జరుగుతోంది. ఇంద్రాణి, కార్తికేయ, వారాహి, వైష్ణవి, శివ, చాముండి, నారసింహ తదితర 7 దేవతల రూపంగా ఇక్కడ సప్తశృంగిమాత భక్తులకు దర్శనమిస్తుంది. శివాలయ తీర్థంలో స్నానాధికాలు చేసిన భక్తులు అనంతరం ఇదే ప్రాంగణంలో ఉన్న శివాలయానికి చేరుకొని మనసారా కొలుస్తారు. స్నానాధికాలు చేసిన భక్తులు అనంతరం ఇదే ప్రాంగణంలో ఉన్న అర్ధనారీశ్వర స్వామి మందిరానికి వెళ్లి స్వామిని భక్తి శ్రద్ధలతో సేవిస్తారు. అనంతరం ఇక్కడకు సమీపంలోని శివాలయానికి చేరుకుంటారు. అత్యంత పురాతనమైన ఈ ఆలయాన్ని ఎప్పుడు నిర్మించింది ఇదమిద్దమైన ఆధారాలు లేకపోయినప్పటికీ ఈ ఆలయం అత్యంత మహిమాన్వితమైనదిగా చెబుతారు. ఈ ఆలయంలోకి ప్రవేశించిన భక్తులు ఆలయం బయట కొలువైన నందీశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో దర్శించుకుని గర్భాలయంలోకి ప్రవేశిస్తారు. అక్కడ అతి పురాతనమైన పరమేశ్వర లింగాన్ని భక్తులు భక్తి శ్రద్ధలతో దర్శించుకుని హరహర మహాదేవా, శంభో శంకర, ప్రభో మహేశ్వర, మా పూజలందుకుని మమ్మనుగ్రహించు స్వామి అంటూ ప్రణమిల్లుతారు. విచిత్రమైన అద్భుత లోకాన్ని తలపించే ఈ దివ్యక్షేత్రం నిత్యమూ భక్తులతో కిటకిటలాడుతుంది. సప్తశృంగి మాత ఇక్కడ క్షేత్రాన వెలవడం వెనుక ఓ పురాణగాథ ఒకటి ప్రచారంలో ఉంది. పూర్వం భీమాసురుడనే రాక్షసుడు దేవతలను
మునులను తీవ్రంగా హింసించడం మొదలుపెట్టాడట. అనంతరం దేవలోకంలో దేవతలను హింసించి వారి లోకాన్ని అపహరించాడట. దేవతలు భీమాసురుడి ఆగడాలను భరించలేక శక్తిమాతను ప్రార్థించగా శక్తిమాత 7 రూపాల మేలు కలయిక అయిన సప్తశృంగి మాతగా అవతరించింది. భీమాసురుణ్ణి మట్టుపెట్టి లోకానికి శాంతి సౌఖ్యాలు అందించిందట. అప్పటి నుంచి సప్తశృంగి మాత ఈ క్షేత్రం మీదే కొలువైనట్లు పురాణాల ద్వారా అవగతమవుతోంది. శివుణ్ణి మనసా వాచా దర్శించుకున్న భక్తులు అనంతరం కొండపైనున్న సప్తశృంగి మాత దర్శనం కోసం వరుసలో నిలబడతారు. శివదేవుని దర్శించుకున్న భక్తులు అనంతరం సప్తశృంగీమాత పర్వతమూలానికి చేరుకుంటారు. ఇక్కడ భక్తులకు ప్రధాన ద్వారం దర్శనమిస్తుంది. ఈ ప్రధాన ద్వారానికి ముందు ఓ పెద్ద త్రిశూలం ఒకటి దర్శనమిస్తుంది. అమ్మవారి త్రిశూలానికి చిహ్నంగా ఏర్పాటు చేసిన ఈ త్రిశూలానికి భక్తులు భక్తితో ప్రణమిల్లుతారు. అనంతరం ఇక్కడే ఉన్న గుండంలో తమతో తెచ్చుకున్న పూజాద్రవ్యాలను వేసి మనసా వాచా అమ్మవారిని కొలుస్తారు. అనంతరం ప్రధాన ద్వారానికి ఎడమవైపు భాగంలో ఉన్న మహిషాసుర మందిరానికి చేరుకుంటారు. ఈ మందిరంలో మహిషాసురుడు గేదె రూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. అమ్మవారు మహిషాసురుణ్ణి భీమాసురుణ్ణి హతం చేసి సప్తశృంగి కొండలపై కొలువై ఉండటం వల్లే దానికి చిహ్నంగా ఇక్కడ ఈ మందిరంలో మహిషాసురుడి ఇత్తడి విగ్రహాన్ని ఉంచి పూజిస్తున్నారు. వణి పర్వతంపై వెలసిన సప్తశృంగి మాత స్వయంభూవు. లోకాన్ని రక్షించడానికి ఆమె ఈ భూమిపై వెలసిందని పురాణాల ద్వారా అవగతమవుతోంది. వరుసలో నిలబడిన భక్తులు సప్తశృంగి మాతాకీ జై అంటూ స్మరించుకుంటూ గర్భాలయంలో కొలువైన సప్తశృంగి మాత దివ్య మంగళ శిలారూపాన్ని దర్శించుకుని అలౌకికమైన ఆనందానికి గురవుతారు. భక్తులు మహిషాసుర మందిరంలో మహిషాసురుణ్ణి దర్శించుకున్న అనంతరం సప్తశృంగీమాత కొలువైన కొండకు బయలుదేరుతారు. సప్తశృంగీమాత కొలువైన క్షేత్రం ఎత్తైన కొండమీద దర్శనమిస్తుంది. ఈ కొండమీదకు చేరుకోవడానికి భక్తులు అక్కడ విధిగా ఏర్పాటు చేసిన మెట్లు మీదుగా ప్రయాణించాల్సి ఉంటుంది. వీటిని ఉమాబాయి అనే భక్తురాలు 1710వ సంవత్సరంలో నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా అవగతమవుతోంది. అయినా భక్తులు వ్యయప్రయాసాలను సైతం పక్కన పెట్టి ఓం సప్త శృంగీమాతాయ నమః అంటూ స్మరిస్తూ మెట్లను ఎక్కి ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. విశాలమైన ప్రధానాలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయి ఉంటుంది. గర్భాలయం వెలుపలి భాగంలో ఇత్తడితో చేసిన సింహ విగ్రహం భక్తులకు దర్శనమిస్తుంది. అమ్మవారి చెంత తానెప్పుడూ ఉంటానన్నట్టుగా ఉన్న ఈ సింహం సజీవంగా ఉన్నట్టుగా దర్శనమిస్తుంది. దానికి సమీపంలో ఓ పెద్ద త్రిశూలం ఒకటి దర్శనమిస్తుంది. దానిని అమ్మవారి ప్రతిరూపంగా భక్తులు కొలుస్తారు. అలాగే ఇక్కడే ఉన్న హోమగుండం సమీపంలో భక్తులు అమ్మవారికి కుంకుమార్చనలు, విశేషార్చనలు జరుపుతూ అనంతరం భక్తులు ఓం సప్త శృంగీమాతయే నమః అంటూ గర్భాలయంలోకి ప్రవేశిస్తారు. అమ్మవారి ఆలయానికి కుడివైపు భాగంలో భక్తులకు విఘ్న వినాయకుని మందిరం ఒకటి దర్శనమిస్తుంది. ఆ మందిరంలో వినాయకుణ్ణి భక్తితో దర్శించుకున్న భక్తులు అనంతరం సప్త శృంగీమాత దర్శనం కోసం వరుసలో నిలబడతారు. గర్భాలయమంతా భక్తులతో కిటకిటలాడుతూ సాక్షాత్తు అమ్మవారు దగ్గరుండి పూజలు చేయించుకుంటున్నదా అన్న అనుభూతి భక్తులకు కలుగుతుంది. గర్భాలయంలోకి ప్రవేశించిన భక్తులు సప్త శృంగీమాత దివ్య మంగళ శిలారూపాన్ని దర్శించుకుని అలౌకికమైన అనుభూతికి గురవుతారు. అమ్మా, జగజ్జనని, ఆది పరాశక్తి, మా పూజలందుకుని మమ్ములను అనుగ్రహించు తల్లి అంటూ ప్రణమిల్లుతారు. ఇక్కడ కొలువైన సప్త శృంగి అమ్మవారి శిలారూపం 8 అడుగుల ఎత్తులో అందంగా ఉంటుంది. అమ్మవారి శిలారూపం సింధూరమయమై ఉంటుంది. అమ్మవారికి 18 హస్తాలుంటాయి. ఆ హస్తాలలో మణిమాల, కమలం, బాణం, నత్తి, గద, చక్రం, త్రిశూలం, శంఖం, గంట, పాశం, శక్తి, దండం, ధనుష్, పాన్పాత్ర, కమండలం తదితరాలుంటాయి. ఈ దేవి అష్టభుజాలను అష్టలక్ష్ములుగా భక్తులు భావిస్తారు.
जो स्थान है अति प्राचीन है, यानी कि 17 लाख बरस पहले का ये अति प्राचीन माता जी का स्वयंभू शक्तिपीठ है। क्योंकि सब जग भगवान का दर्शन करने की आकांक्षा अपने मन में होती है, तो यह माता जी का दर्शन करने से वो पूरी होती है। और इस माता जी का हर साल बड़ा धूमधाम से आश्विन नवरात्रि में उत्सव मनाया जाता है। महाराष्ट्र में सप्तशृंगी माता का स्थान बहुत सा प्रसिद्ध स्थान है। यहाँ लाखों भक्तगण सप्तशृंगी देवी के दर्शन के लिए आते हैं। देवस्थान ने जो ही ज़्यादा से ज़्यादा सुविधा देने का यहाँ प्रयत्न किया है, उसमें मंदिर तक पीने का पानी की व्यवस्था किया है, पायरे पे शेड डाले हैं, वैसा मंदिर से पूरा परिक्रमा करने का रास्ता बनाया है। इधर रहने की व्यवस्था 200 रूम की कमरे की व्यवस्था है। वैसा वो उसमें 50 रुपये से लेके 300 रुपये तक हर एक साइज के अलग अलग रूम है। वैसा खाने की व्यवस्था देखा जाए तो वो भी प्रसाद सरी का खाने की व्यवस्था ही देवस्थान ने किया है। हर एक दिन 2000 तक लोग खाना खाते हैं। 2000 भाविक यहाँ आके हर एक दिन खाना खाते हैं। जो भी यात्रेकरू यहाँ आते, वैसा 2 मेला इधर बहुत बड़ा है, अश्विन नवरात्र और दूसरा चैत्र नवरात्र। दोनों मेले में लाखों यानी 9 से 10 लाख तक भाविक यहाँ आते हैं। అమ్మవారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలోని ఇతర దేవీ దేవతలను భక్తితో సేవిస్తారు. వణి పర్వతంపై సప్తశృంగి మాత ఆలయంలో ఏటా చేసే శ్రావణ పూర్ణిమ ఉత్సవాలు నయనానందకరం. లక్షలాది మంది భక్తులు పాల్గొనే ఈ ఉత్సవాల్లో నిజంగా సప్తశృంగి అమ్మవారు కొలువై పూజలు చేయించుకుంటున్నారా అన్న అనుభూతి భక్తులకు కలుగుతుంది. ఆ విశేషాలేంటో పరిశీలిద్దామా? विश्वविनोदिनि नन्दिनुते गिरिवरविन्ध्य शिरोधिनि वासिनि विष्णुविलासिनि जिष्णुनुते भगवति हेसिति कण्ठकुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते. అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే ఈ ఉత్సవాలలో భక్తులు అత్యంత ఉత్సాహంగా పాల్గొని అమ్మవారి పట్ల తమ భక్తి విశ్వాసాలను చాటుకుంటూ ఉంటారు. భేరీ నృత్యాలు, గరగలు, విచిత్ర వేషాలు, నృత్య బృందాలు, ఇలా ఒక్కటేమిటి, తమ శక్తి మేర అన్ని రూపాల ద్వారా అమ్మవారిని స్మరిస్తూ ఉత్సవాలు జరుపుకుంటారు. అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే ఈ ఉత్సవాలలో సాక్షాత్తు సప్తశృంగి అమ్మవారి కొలువై ఉత్సవాలను పర్యవేక్షిస్తున్నదా అన్న అనుభూతి భక్తులకు కలుగుతుంది. వణిలో వెలిసిన సప్తశృంగీమాత దర్శనం బహుజన్మల పుణ్యఫలం. ప్రాప్తం ఉన్నవారికి ఆ పుణ్యఫలాలు లభిస్తాయని చెబుతారు. తల్లి ఆదిపరాశక్తి రక్షించు తల్లి అనగానే వచ్చి అక్కున చేర్చుకునే కరుణామయి సప్తశృంగి. మహాశక్తిగా అపరకాళిగా పూజలందుకుంటున్న సప్తశృంగి మాత కరుణ కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ